బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుపై బెయిల్ కోసం కోర్టును కూడా ఆశ్రయించారు వంశీ. కానీ తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఏపీ పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగారని సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మరికొందరిపై కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 2 రోజుల క్రితం ఈ కేసును సత్యవర్ధన్ విత్డ్రా చేసుకున్నారు. సత్యవర్ధన్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సత్యవర్ధన్ చెప్పారు. మొత్తం 5గురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం ఎట్టకేలకు వంశీనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. విజయవాడకు వంశీ చేరుకున్నారా? ఫర్దర్ ఏం జరగబోతుంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంకి సంబంధించినటువంటి దాడి కేసులో ఇప్పుడు A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే ఈ కేసులన్నింటిలో కూడా వంశీ ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే గచ్చిబౌలిలో విజయవాడ పటమట పోలీసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో అప్పుడు టీడీపీ ఆఫీస్లో ఏదైతే ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దాడికి జరిగినప్పుడు ఆయన ఆఫీస్లో ఉన్న నేపథ్యంలో అతనితోటి కేసు నమోదు చేయించారు. అయితే కేసు నమోదు చేసిన సమయంలో తను ఏదైతే విత్డ్రా చేసుకోవడం జరిగింది. సత్యవర్ధన్ దాదాపుగా 3-4 రోజుల క్రితం ఆ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో A71గా ఉన్నటువంటి వల్లభనేని వంశీతో పాటుగా దాదాపుగా ఇప్పటికే 88 మందిని ఈ కేసులో అరెస్టు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు పూర్తిగా వీగిపోయే అవకాశం వచ్చింది. అయితే ఈ కేసులో భారీగా ట్విస్ట్ ఏంటంటే ఈరోజు నిన్న సత్యవర్ధన్ని బెదిరించి అతన్ని ఏదైతే కిడ్నాప్ చేసి ఈ కేసుని విత్డ్రా చేసుకునేలాగా చేశారు అంటూ సత్యవర్ధన్ బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి పటపట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసులో వల్లభనేని వంశీ పైన ఏదైతే అట్రాసిటీ కేసుతో పాటుగా బెదిరింపులకు పాల్పడినటువంటి కేసుకి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 7:30 హైదరాబాద్కి చేరుకున్నటువంటి పటమట పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టుకి నోటీసులు జారీ చేయడంతో తనకు అన్ని కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఉన్న నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ కాసేపు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కొత్త కేసు అంటూ కేసుకు సంబంధించినటువంటి వివరాలను పోలీసులు వంశీకి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసి ఈరోజు మరి కాసేపట్లో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారని సమాచారం మనకుంది. అయితే సిఐడి కార్యాలయానికి కూడా తరలించే అవకాశం ఉంది అన్న సమాచారం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో ఈ కేసులో ఇప్పటికే 88 మందిని అరెస్టు చేసినటువంటి టీడీపీ కార్యాలయానికి కేసుకి సంబంధించి మళ్ళీ తిరిగి రివోక్ చేసే అవకాశం కూడా ఉందనే వాదన అయితే వస్తోంది. వంశీ, కాంతి, చూస్తున్నాం అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు, విజయవాడకు తరలిస్తున్నారు అంటే జడ్జి ముందు ఏమైనా హాజరుపరిచే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, అక్కడి నుంచి ఈరోజు సాయంత్రం ఏదైతే SC/ST అట్రాసిటీ కేసుకి సంబంధించినటువంటి జడ్జి ముందు వంశీని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే గచ్చిబౌలి నుంచి ఇక్కడికి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇంకా చేరుకోలేదు. ఇంకో 2 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత పటమట పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ కోసం తీసుకువెళ్తారన్న సమాచారం అయితే అందుతుంది. ఎంక్వైరీ తర్వాత ఖచ్చితంగా జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే దీనికి ముందు ఏవైతే హాస్పిటల్లో టెస్టులు ఇవన్నీ పూర్తయ్యేసరికి ఈరోజు సాయంత్రానికి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తోంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సత్తా చాటేందుకు అభ్యర్థులు సమాయత్తమయ్యారు. ఈ రోజు నామినేషన్ల పర్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో 36 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో బరిలో 64 మంది అభ్యర్థులు మిగిలారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, నామినేషన్లు ఎవరైనా ఉపసంహరించుకునే అవకాశం ఉందా? మొత్తంగా ఏం జరగబోతోంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ఎంసీ ఎన్నికలు ఈసారి ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకసారిగా ఒక హైప్ వచ్చింది. నామినేషన్ల పర్వం కావచ్చు, అవన్నీ కూడా ఆ విధంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు నామినేషన్లు చూస్తే 100 మంది నామినేషన్లు వేశారు పట్టభద్రుల ఎమ్మెల్యేకి. దాంట్లో 36 స్క్రూటినీలోనే వెళ్ళిపోయి మిగతా 64 మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. నిన్న ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఎన్నికల కమిషన్. కానీ నిన్న ఎవరు కూడా ఒక్కరు కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఈ రోజు ఎవరైనా ఉపసంహరించుకుంటారా లేదంటే పూర్తిగా 64 మంది బరిలో ఉంటారో చూడాలి. ఎందుకంటే 64 మంది బరిలో ఉంటే ఖచ్చితంగా ఒక బిగ్ బ్యాలెట్ అనేది చెప్పుకోవచ్చు. ఆ బిగ్ బ్యాలెట్ చాలా మంది అభ్యర్థులను టెన్షన్ పెడుతూ వస్తుంటుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా టెన్షన్ గా ఎన్నికలను అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీలోనూ అదే విధంగా ఉంది. టీచర్స్ ఎమ్మెల్సీలో 16 మంది ప్రస్తుతం బరిలో ఉంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే రాజకీయ పార్టీలు మరోవైపు ఆఫ్ ది రికార్డ్ గా ఎవరైతే కొంతమంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికే నామినేషన్ వేసినటువంటి మాజీ డిఎస్పీ గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడా పలికారు. సో ఆయన ఖచ్చితంగా ఈ రోజు నామినేషన్ విత్డ్రాల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అధికారిక జరిగితే పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నుంచి ఒక నామినేషన్ విత్డ్రాల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి మిగతా వారి సంగతి ఏంటి అనేది చూడాలి. ఖచ్చితంగా ఇది ఒక బిగ్ బ్యాలెట్ ఎన్నికనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. బ్రేకింగ్ చూస్తున్నాం. వక్ఫ్ బిల్లుపై తుది రిపోర్ట్ నేడు లోక్సభ ముందుకు రానుంది. వక్ఫ్ బిల్లులో సవరణల కోసం వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ తమ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. గత నెల 29న సవరణలకు 1511 మెజార్టీ లభించగా 30 స్పీకర్ నివేదిక అందించింది. కమిటీ 482 పేజీలతో వక్ఫ్ సవరణ బిల్లును సిద్ధం చేసింది. అధికార పార్టీ ప్రతిపాదించిన 14 సవరణలకు జేపీసీ ఆమోదం తెలపగా ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాయి. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా జేపీసీ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. వంశీ, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చేస్తున్న సవరణల విషయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సవరణలకే టాప్ ప్రయారిటీ ఇచ్చింది. మరి జేపీసీ వేసిన తర్వాత కూడా ఇక ప్రయోజనం ఏంటి అని చెప్పేసి విపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ వక్ఫ్ కి సంబంధించి ఈ రోజు రిపోర్టు లోక్సభలో ప్రవేశపెట్టినందుకు కేంద్రం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బిల్ ఇది. మరి దీనికి సంబంధించి ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించబోతున్నాయి. ఎందుకంటే దీనిలో బీజేపీ ఏం చేయాలనుకుందో అదే రిపోర్ట్ ఉంది. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ పార్లమెంట్ ఒక జేపీసీని వేసి జేపీసీలో సభ్యుల మాటలకు కూడా విలువ లేకుండా అసలు ఎలాంటి ఒక్క సవరణ కూడా ప్రతిపక్షాల నుంచి ఆమోదించకుండా కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన సవరణ మాత్రమే ఆమోదించారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, వైసీపీ ఈ అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈ వక్ఫ్ రిపోర్ట్ కి సంబంధించి ఈరోజు లోక్సభలో కేంద్రాన్ని నిలదీయబోతున్నాయి. ఈ రోజు లోక్సభలో రిపోర్ట్ ని ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఆమోదించడం జరుగుతుంది. మరి అయితే ఈ సవరణలన్నీ కూడా అవకతవకలుగా ఉన్నాయి, ఆ తప్పులు తడకలతో ఉన్నాయి. వీటిని ఆమోదించడం కుదరదని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలను ముక్త కంఠంతో
చెప్తున్నాయి. ఈ రోజు బిల్లుని ఈ వక్ఫ్ రిపోర్ట్ ని జేపీసీ రిపోర్ట్ ని లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ రామకృష్ణ. వికారాబాద్ జిల్లాలో విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. కులకచర్ల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న దేవదాస్ రాత్రి వసతి గృహంలోనే మరణించాడు. తాను పడుకున్న బెడ్ మీదనే మృతి చెందడంతో హాస్టల్లో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం బెడ్ మీద నుంచి దేవదాస్ లేవకపోవడంతో పరిగి ప్రభుత్వాసుపత్రికి అతన్ని తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. తన కుమారుడి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరిగి ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఇక విద్యార్థి వసతి గృహంలో మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో విద్యార్థి మృతి కలకలం రేపుతుంది. కులకచర్ల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న దేవదాస్ రాత్రి వసతి గృహంలోనే మరణించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. వికారాబాద్ జిల్లా కల్పచర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలల వసతి గృహంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ నేనవద్ద దేవేందర్ అనే 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దేవేందర్ చుట్టుపక్కల వారి మీద పోలీసుల పోయకు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే రాత్రి పడుకొని విద్యార్థి తెల్లవారు లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కి హాస్టల్ సిబ్బంది కూడా తరలించారు. అయితే కొన్ని గంటల ముందే మృతి చెందినట్లుగా వైద్యులు అయితే నిర్ధారించారు. అయితే వసతి గృహంలో ఏదో జరిగిందని అయితే ప్రస్తుతం విద్యార్థి కుటుంబ సభ్యులు అయితే ఒకవైపు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో ఎలాంటి గొడవ జరగలేదనేది తోటి విద్యార్థులు చెప్తున్నారు. కానీ అసలు ఎట్లా మరణించాలనేది ప్రస్తుతం కృష్ణ నెలకొన్న నేపథ్యంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం విద్యార్థి కుటుంబ సభ్యులు ఇటు సన్నిహితులు అయితే ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి డిటిఓ అయినటువంటి జిల్లా ట్రైబల్ సంబంధించిన డెవలప్మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి కూడా చేరుకున్నారు. అసలు హాస్టల్ వార్డెన్ ని అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే దేవేందర్ తో ఎవరు చనువుగా ఉంటారు, ఎవరెవరు ఏదైతే అతనికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటారన్న దూరంలో ఒకవైపు హాస్టల్ వార్డెన్ అడిగి కూడా తెలుసుకోవడంతో పాటు పనివారిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే అనుమానాస్పద మృతి కావడంతో దేవేందర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఒకవైపు ఆరోపిస్తున్నారు. వైద్యులు కూడా కొన్ని గంటల ముందే మృతి చెందాడని కూడా నిర్ధారించిన నేపథ్యంలో అసలు ఎలా మృతి చెందాడు, ఏమైనా దేవేందర్ కి ఏమైనా పాత వ్యాధులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే ఒకవైపు ప్రస్తుతం అక్కడ పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తున్నారు. అసలు దేవేందర్ మృతికి గల కారణాలకు సంబంధించి అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. థ్యాంక్ యూ అమరేందర్. మార్చి రాకుండానే ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. వేసవికాలం ముంచుకొస్తోంది. భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి. నల్లాల్లో నీళ్లు రావడం తగ్గిపోయింది. నిన్న మొన్నటి దాకా గంటన్నర పాటు వచ్చిన నల్లా నీళ్లు వేళలు తగ్గిపోతున్నాయి. అయితే మంచినీటి సమస్య పరిష్కారం కోసం వేయాల్సిన పైప్ లైన్లు ఎక్కడికక్కడే పడి ఉంటున్నాయి. నిర్మాణ పనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా బస్తీవాసులకు ఎండాకాలంలో నీటి సమస్యలు తప్పేలా కనిపించడం లేదు. బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ల బస్తీలు కాలనీ వాసులకు మంచినీటి సమస్యలు తీర్చేందుకు భారీ మంచినీటి పైప్ లైన్లో పనులు 5 ఏళ్ల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ పనులు ఇప్పటికీ మొదలవలేదు. బీఆర్ఎస్ భవన్ మీదుగా నిర్మించాల్సిన భారీ మంచినీటి పైప్ లైన్ పనులు నిలిచిపోయాయి. పైపులు తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని అగ్రసేన్ కళింగ జంక్షన్ నుంచి తెలంగాణ భవన్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న తట్టిఖానా వాటర్ రిజర్వాయర్ అనుసంధానిస్తూ ప్రశాసన్ నగర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో నీటి సరఫరా చేసేందుకు అంచనాలు రూపొందించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు.
సుమారు 4.5 కోట్ల రూపాయలతో 900 mm డయా పైప్ లైన్లు వేసి తట్టిఖానా వాటర్ రిజర్వాయర్లో నీళ్లను నింపి బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలోని 25కు పైగా బస్తీలు కాలనీలకు ఎలాంటి ఆటంకం లేకుండా మంచినీటి సరఫరా చేసేందుకు ఈ పైప్ లైన్ పనులు చేపట్టాలని తలపెట్టారు. పైపులు కూడా తెలంగాణ భవన్ పక్కనే వేసి ఏడాది కావస్తోంది. పాత టెండర్ స్థానంలో కొత్తగా మరో టెండర్ పిలవాలని నిర్ణయించారు. అయితే టెండర్ దగ్గరే పనులు ఆగిపోయాయి. 5 ఏళ్ల క్రితమే అగ్రసేన్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ మీదుగా వాటర్ రిజర్వాయర్ ఈ పైప్ లైన్ నిర్మాణం చేపడితే ఇప్పటికీ పనులు పూర్తయ్యేవి. ఇప్పుడు మరోసారి అధికారులు టెండర్ ప్రక్రియ తాజాగా విడుదల చేయాల్సి ఉంది. ఈ భారీ పైప్లైన్ నిర్మాణం పనులు చేపట్టడమే కాక సుమారు 10,000 కుటుంబాలకు మంచినీరు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అధికారులు ఈ పనులపై చిత్తశుద్ది చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పలువురు ప్రజాప్రతినిధులకు రోడ్డు పక్కనే ఈ పైపులు ఎందుకు పడి ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభిస్తే స్థానిక ప్రజలకు నీటి కష్టాలు తప్పించిన వారవుతారు. ఆ దిశగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు వేడుకుంటున్నారు. బంజారాహిల్స్ కాలనీ బస్తీ వాసుల దాహార్తి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ప్రజెంట్ మనం బంజారాహిల్స్లోని రోడ్ పక్కన ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పైపులు వేసి అయితే దాదాపుగా నెలలు గడుస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. పనులు అయితే ముందుకైతే సాగడం లేదని చెప్పాలి. అయితే అధికారులు కూడా పెడచెవిన పెడుతున్నారు. అసలు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపుగా ఈ పైప్లైన్లు అమర్చినట్లయితే ఈ స్థానికంగా దాదాపు 10,000 కుటుంబాలకు కూడా ఈ పైప్లైన్ ద్వారా అయితే నీటి సరఫరా చేయించవచ్చు. అయితే ఈ రానున్న ఎండాకాలం సహజంగానే ఎండాకాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇలా పైప్లైన్లు వేయకుండా ఉండడం పట్ల అయితే స్థానికులు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. అయితే రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పైప్లైన్ పనులు కూడా త్వరగా పూర్తి చేసినట్లయితే స్థానిక ప్రజలకు నీటి కొరత తక్కువయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నల్లమల విద్యార్థి రూపకల్పన చేసిన 3-in-1 సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోలార్, ఎలక్ట్రిక్ సాయంతో సెల్ ఫోన్ డిస్ప్లే, GPS అనుసంధానం చేసిన బైక్ కమ్ సైకిల్ ఓ వినూత్న ఆవిష్కరణకు నాంది పలికింది. ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్తో బైక్ నడపగలగడం ఈ సైకిల్ ప్రత్యేకత. నల్లమల విద్యార్థి రూపొందించిన హైబ్రిడ్ సైకిల్ ప్రత్యేకతపై HMTV అందిస్తున్న ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న గగన్ చంద్రకు చిన్ననాటి నుంచి సైన్స్ అంటే మక్కువ ఎక్కువ. ఈ విద్యార్థి రూపొందించిన ఓ ప్రదర్శన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో గగన్ చంద్ర 3-in-1 సైకిల్ను తయారు చేశాడు. సైకిల్కు సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్తో సైకిల్లా ఉపయోగించుకునే విధంగా ఓ సైకిల్ను రూపొందించాడు. ఎలాంటి ఖర్చు లేకుండా ఒకసారి 30 కిలోమీటర్ల దూరం ఈ సైకిల్ సోలార్ పవర్తో ప్రయాణిస్తుంది. సోలార్ ఎనర్జీ అందుబాటులో లేనప్పుడు విద్యుత్ బైక్లా ఛార్జింగ్ పెట్టి 2-వీలర్ మాదిరి సైకిల్ను నడపవచ్చు. సోలార్ పవర్ లేకపోయినా, ఎలక్ట్రిక్ పవర్ లేకపోయినా సాధారణ సైకిల్ లాగా కూడా ఈ సైకిల్ను ఉపయోగించుకోవచ్చు. దక్షిణ భారత స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రదర్శన 3వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. తన ఆవిష్కరణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల గగన్ చంద్రతో పాటు ఆయన తల్లిదండ్రులు సువర్ణ, భాస్కర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను చేసింది 3-in-1 హైబ్రిడ్ బైసికల్. ఒక బైసికల్ 3 మోడ్స్ మేజర్గా ఉంటాయి. మనకు సోలార్తో రీఛార్జ్ అయ్యి మన వెహికల్ అనేది వెళ్తుంది, అదొక మోడ్. దాని తర్వాత మనకు బ్యాటరీ బ్యాకప్తో కూడా మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ పెడలింగ్ మోడ్. అంటే ఒక బ్యాటరీ, సోలార్ రెండు లేనప్పుడు మనం పెడలింగ్ మోడ్ అయితే వాడుకోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ నేను ఫస్ట్గా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియన్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాను. అక్కడ సక్సెస్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఢిల్లీకి నేషనల్కి వెళ్తున్నాను. గగన్ చంద్ర తయారు చేసిన ఈ 3-in-1 సైకిల్ అందరినీ ఆకర్షిస్తోంది. మారుమూల గ్రామానికి చెందిన గగన్ చంద్ర సైకిల్ తయారు చేయడాన్ని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతున్నాను. మా స్కూల్లో చదివిన గగన్ చంద్ర అతను ఆల్ ఇండియా లెవెల్లో 3rd ప్రైజ్లో సెలెక్ట్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా తను నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్ అలా తయారు చేయాలనుకుంటున్నాడు. తనకి చాలా హెల్ప్ కావాలి, గవర్నమెంట్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. మా స్కూల్ నుంచి సెలెక్ట్ అయినందుకు గగన్ చంద్రకి నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఎన్ సీతారాం, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జెడ్పిహెచ్ఎస్ బల్మూర్. మా విద్యార్థి వచ్చేసి గగన్ చంద్ర, 9th క్లాస్. మేము కనుక్కున్నటువంటి ప్రాజెక్టు 3-in-1 హైబ్రిడ్ బైసికల్. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మారుమూల ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ప్రాంతము.
ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, తర్వాత మనం పెట్రోల్ బంకులు అనేటువంటివి ఉండవు. దాని ఉద్దేశంతో ఈ యొక్క సోలార్ తోటి కానీ ఈ యొక్క ఛార్జీ బ్యాటరీ తోటి కానీ మనం ఈ యొక్క సైకిల్ను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే జిల్లా లోపల కూడా ఈ యొక్క ఎగ్జిబిట్కు మొదటి బహుమతి రావడం జరిగింది. తర్వాత స్టేట్ లోపల జడ్చర్ల దగ్గర పోలేపల్లి దగ్గర జరిగినటువంటి స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ లోపల కూడా మొదటి బహుమతి రావడం జరిగింది. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ పుదుచ్చేరి అందు కూడా మాకు థర్డ్ ప్రైజ్ రావడం అనేటువంటిది జరిగింది. మరి బాబు గత 2-3 సంవత్సరాల నుంచి సైన్స్ ఫేర్ ఎక్కడ జరిగినా అందులో చురుగ్గా పాల్గొనడం జరిగింది. దాన్ని గుర్తించి బాబు కూడా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ మరి అన్ని విషయాలు తెలియపరుస్తూ ఆ బాబు లోపల ఉన్నటువంటి ఆలోచనలను బయటికి తీయడం అనేటువంటిది జరిగింది. ఈ బాబు ఈ విధంగా తయారు చేయడం వల్ల మాకు, మా పాఠశాలకు, మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. కాకపోతే ఈ బాబుకి ఇంకా ప్రభుత్వ పరంగా కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకా అతనికి ఏదైనా ఆర్థిక సహాయం చేసినట్లయితే ఇంకా కొత్తవి కనుగొనేటువంటి అవకాశము ఉంది. తన ఆవిష్కరణతో అందరి మెప్పు పొందుతున్న గగన్ చంద్రకు చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా వాటిని లెక్క చేయకుండా చదువులో ముందుండేవాడు. అనారోగ్యం నుంచి కోలుకుని చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాడు. విద్యలో ప్రతిభ కనబరుస్తూ టీచర్ల దృష్టిని ఆకర్షించేవాడు. 3-in-1 సైకిల్ రూపకల్పనతో గగన్ చంద్ర పేరు ఇప్పుడు తెలంగాణ అంతా మారుమోగుతోంది. గగన్ చంద్ర కృషిని ప్రశంసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీచర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో విద్యతో పాటు పరిశోధనలో మరింతగా రాణించాలని గగన్ చంద్ర భావిస్తున్నాడు. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తగు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వం ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే. కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి నోటు అంటే నేను టీవీలో చూశాను. ఒక్కో డిపార్ట్మెంట్లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే, అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికార తాలూకు పేషాల్లో కానీ, మంత్రుల పేషాల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల, అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. నేను చెప్తున్న మాటలు కాదు, నేనే విమర్శించట్లే. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలే టైము, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి. 1 సంవత్సరం అయిపోతుంది. అయితే ఇచ్చిన వాగ్దానాలు సరేసాయి, వాటికేదో ₹1000 పెంచారు. ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. మిగతా వచ్చి 1 సంవత్సరం ఉస్కాకి అయిపోయింది. వచ్చే సంవత్సరం
అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏది తల్లికి మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి, ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం. ఇంకా మిగతా రైతులకు ఇచ్చే కేంద్రం నుంచి ఏదైతే ముందు అది కూడా రైతులు నష్టపోయారు. ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే. ఎందుకు? దాని మ్యాచింగ్ తీరు 20,000 రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతులకు అందరికంట ఈ సంవత్సరం చేశారు. నువ్వు అయిపోతూ పోయావు. ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బైనా రైతులకు ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వలే. అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని ఉడికించారు. మరి ఏంటి ఇక? సరే 18 నిండు మహిళలకు కానీ లేకపోతే 50 నిండు మహిళలకు కానీ లేకపోతే విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి, నిరుద్యోగ వృత్తి అది వాళ్ళకి దాని గురించి వస్తా మాటే మాట్లాడట్లేదు. ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లే. ఇంకా అదే సంవత్సరం ఇస్తారో వేచి చూడాలి. ఇవి కూడా ఇస్తారని అన్నారు, ఇస్తారని చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.